చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపదినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించెదను, నిన్నే కీర్తించెదను. రాజైన దావీదు దేవుడిని ఎంతగా కొనియాడుతున్నాడంటే, దేవుడిని నా బలమా అంటూ సంబోధిస్తూ ఉన్నాడు. దేవుడని యెహోవాను నా ఆశ్రయమా అంటున్నాడు, నా బలమా అంటున్నాడు, నా ఆధారమా అంటున్నాడు, నా కేడమా అంటున్నాడు, నా కోట అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవునిని కొనియాడిన రీతిగా దావీదు కొనియాడినట్లుగా మరెవరు కూడా కొనియాడలేదేమో బహుశా. దేవుణ్ణి కీర్తించినట్లుగా మరెవరు కూడా కీర్తించలేకపోయారు. దేవునిని గణపరిచిన భక్తులలో ప్రథముడుగా దావీదు గణపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, దేవుడు నాకు ఎత్తైన కోట, దేవుడు నాకు ఆశ్రయ దుర్గం, దేవుడు నాకు బలము, నా బలమా అంటున్నాడు, నా ఆశ్రయ దుర్గమా అంటున్నాడు, నా కొండ అంటున్నాడు, నా కోట అంటున్నాడు, నా కేడమ అంటున్నాడు, నా శృంగమా అంటున్నాడు, నా ప్రాణమా అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిని తన బలముగా మాట్లాడుతున్నాడు. నిజమే, దావీదుకు దేవుడిని తన బలం అంటున్నాడు. నా బలము నా దేవుడు, నా సహాయము నా దేవుడు, నా కోట నా దేవుడు, నా ఆశ్రయ దుర్గము నా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని ఆ రీతిగా కీర్తిస్తూ ఉండగా, కొనియాడుతూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా, ఘనపరుస్తూ ఉండగా ఆ దేవాది దేవుడు ఎంత ఆనందిస్తూ ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చెప్పగలవా దావీదు వలె, నా బలము నా దేవుడు, నా ఆశ్రయ దుర్గము నా దేవుడు, నా ఎత్తైన కోట నా దేవుడు, నా కొండ నా దేవుడు, నా ధైర్యం నా దేవుడే, నా సహాయం నా దేవుడే అని నువ్వు చెప్పగలవా? నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆ రీతిగా దేవుని కీర్తించగలవా? నువ్వు ఆ రీతిగా దేవుని కొనియాడగలవా? ఆ రీతిగా నువ్వు దేవుని మహిమపరచగలవా? నా ప్రియ దేవుని జనాంగమా, భక్తుడైన దావీదు, రాజైన దావీదు మరి దేవుణ్ణి ఎంతగానో అతను కీర్తిస్తూ ఉన్నాడు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అంటున్నాడు. దేవుడిని ఒక కోటగా భావిస్తూ ఉన్నాడు. నిజమే, ఆ రోజుల్లో ఎత్తైన కోటలు ఉండేవి. రాజులు పరిపాలిస్తున్న ఆ దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద కోటలు ఉండేవి. ఆ కోట చుట్టూ కూడా మరి పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండేవి. శత్రువుల నుండి తన ప్రజలను తప్పించడానికి, రక్షించడానికి మరి ఆ కోటలోనే మరి ఇశ్రాయేలు ప్రజలు వారందరూ కూడా దాక్కునేవారు. అయితే దావీదు అంటున్నాడు, అయ్యా, ఈ కోటలను నేను చూసినప్పుడల్లా నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావయ్యా. ఇదిగో నీ కోటలో నన్ను దాచావు, నీ కోటలో నన్ను సంరక్షిస్తున్నావు, నీ కోటలో నన్ను దాచి ఉంచావు ప్రభువా. ఏ శత్రువు కూడా ఇదిగో నన్ను, నా వారిని, నన్ను, నా కుటుంబాన్ని ఇదిగో దాడి చేయనివ్వకుండా ఇదిగో నీ కోటలో నన్ను దాచిన దేవుడా అని దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిజమే కదా, దేవుడైనటువంటి తన కోటలో నిన్ను నన్ను దాచాడు కాబట్టి ఇంకా మనమందరము సజీవులుగా ఉన్నాం. దేవాది దేవుని కోటలో మనం ఇంకా మన కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మన కుటుంబాలు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరో కనిపిస్తున్న వారందరూ కూడా కనుమరుగైపోతున్నటువంటి దినాలలో నిన్న కనిపిస్తున్న వ్యక్తి ఈరోజు కనిపిస్తాడా లేదా అన్న గ్యారంటీ లేని దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు సంచరిస్తూ ఉండగా అయితే మనమందరము కూడా వారములు మనము చూస్తున్నామంటే, దినములు మనము చూస్తున్నామంటే, ప్రతి దినము మనం ఇంకా ఆయుష్కాలాన్ని దేవుడు మనకు పొడిగిస్తూ ఉన్నాడంటే, మన బిడ్డలు మనము సురక్షితంగా క్షేమంగా ఉన్నామంటే, సముద్ర ప్రాంతంలోనికి వెళ్ళిన వారు క్షేమంగా గృహానికి వస్తున్నారంటే, పనులకు వెళ్తున్న మీరు క్షేమంగా ఇళ్ళకు వస్తున్నారంటే, కాలేజెస్కి వెళ్తున్న మీరు క్షేమంగా ఇంటికి వస్తున్నారంటే, పని పాటలకు వెళ్తున్న మీరు క్షేమంగా మీరు పనులు ముగించుకొని మీ గృహాలకి క్షేమంగా రాగలుగుతున్నారంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోటలో మీరందరూ కూడా చెప్పండి ఉన్నారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. దేవుని కోటలో మనం ఉన్నాం, దేవుని కౌగిట్లో మనం ఉన్నాం, దేవుని ఒడిలో మనం ఉన్నాం.
దేవుని దయలో మనం ఉన్నాం, దేవుని జ్ఞాపకాలలో మనం ఉన్నాం. కాస్త వాక్యం వైపు శ్రద్ధ పెట్టండి, పిల్లల వైపు చూడకండి, వాక్యం వైపు చూడండి. దేవుని కోటలో మనం ఉన్నాం కాబట్టి ఇదిగో ఈ రోజు కూడా మనం ఇంకా భూమి మీద ఉన్నాం. నిన్న కనిపిస్తున్న వ్యక్తి ఈరోజు కనిపించట్లా. ఈరోజు కనిపిస్తున్న వ్యక్తి రేపు కనిపిస్తాడో లేదో గ్యారెంటీ లేని దినాల్లో మనం ఉన్నాం. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుని సంరక్షణలో మనం ఉన్నాం కాబట్టే, ఆయన తన కోటలో మనల్ని భద్రంగా కాపాడుతూ ఉన్నాడు కాబట్టే మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఆయన సన్నిధికి వచ్చి, ఆయన మందిరంలోనికి వచ్చి, ఆయన ఆలయంలోకి వచ్చి మనం ఎంతగా ఆయన కొనియాడాలి, మనం ఎంతగా ఆయన్ని ఆరాధించాలి, ఎంతగా మనం ఆయన్ని స్తుతించాలి. ఎంత స్తుతించినా, ఎంత కొనియాడినా, ఎంత గణపరిచినా, ఎంత ఆరాధించినా అది తక్కువే కదా నా ప్రియ దేవుని బిడ్డలారా, తక్కువే కదా. ఈ రోజున దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణి నువ్వు నేను ఎందుకు స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు గణపరచాలి, ఎందుకు మహిమపరచాలంటే ఆయన తన కోటలో నన్ను దాచాడు. ఏ అపవాది కూడా నిన్ను, నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని దాడి చేయనివ్వకుండా తన కోటలో, తన రాజకోటలో, రాజుల రాజు అయిన, ప్రభువుల ప్రభు అయిన ఆ సంరక్షకుడైనటువంటి ఆ దేవాది దేవుడు తన దయలో మనలందరినీ భద్రపరుచుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. కాస్త బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప. కొట్టరా చప్పట్లో, పాడండి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. పాడండి. నీ కృప, పాడాలందరూ. నా తరమా యేసయ్యా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును. పాడు. నీ కృప, నీ కృప నా తరమా. బోలో క్రీస్తు మహారాజ్కి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరికి నిద్ర మత్తులు పట్టుకుంటున్నాయి. అసలు మీ హుషారుని బట్టి నాకు ఉత్సాహం రావాలి తెలుసా. ఒక్కొక్కరు ముఖాలు ఏందో డల్గా పెట్టారు. రాలేక వచ్చామరా నాయన అన్నట్టుగా పెట్టారు మీ ముఖాలు. అసలు ఆదివారం అంటే ఎక్కడ లేనంత ముఖ కాంతి, మన ముఖములో ఒక కాంతి కనపడాలి. ఆదివారం అంటే మన ముఖములో కనపడాలి ఆనందం అనేది. మీ ముఖాలు ఎలా ఉన్నాయి తెలుసా. ఇక్కడ నిలబడి నేను చూస్తుంటే ఒక్కొక్కరు ముఖాలు ఏందో వాడిపోయిన దెబ్బరొట్టులాగా ఉన్నాయి, మాడిపోయిన అట్టు ముఖాల్లాగా ఉన్నాయి. మాడిపోయినట్టు చూస్తే ఎలా ఉండిద్దో అలా ఉన్నాయి ముఖాలు. కాస్త హుషారుగా నవ్వుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ముఖాలను చూసి
సాతానుడు ఏడవాలి, మన ఆనందం చూసి వాడు ఏడవాలి, మన ఉత్సాహం చూసి వాడు ఎక్కిళ్ళు పెట్టి ఏడవాలి. వాడు నవ్వుతున్నాడు, మన ముఖాలు ఏడుపు ముఖాలుగా ఉంటే వాడు నవ్వుతాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు, రాజైన దావీదు దేవుడిని ఎలా భావిస్తున్నాడంటే, నా ఎత్తైన కోటను ఆయన నీవు, నీ కోటలో నన్ను, నా కుటుంబాన్ని, నా ప్రజలను దాచేవయ్యా అని అంటున్నాడు. మరి ఆయన కోటలో మనందరిని కూడా ఆయన దాచిపెట్టి, ఆయన కోటలో నిన్ను నన్ను కూడా సంరక్షణలో ఆయన దాచిపెట్టి, నిన్ను నన్ను కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడే, సంరక్షిస్తూ ఉన్నాడే. ప్రతిదినము తన నూతనమైన తన కృపతో, ప్రతి ఉదయమున తన కృపను కురిపిస్తూ, నూతనమైన ఆయన వాత్సల్యతను చూపిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, ప్రయాణాలలో ప్రమాదాలు కలగనివ్వకుండా కాపాడుతూ, కంటికి రెప్పవలే ఆయన నిన్ను నన్ను కాపాడుతూ ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు, ఆదివారం నాడు మనం ఎంత ఆసక్తితో మనం ఆయన్ని కనపరచాలి, కీర్తించాలి, కొనియాడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 84వ కీర్తన 2వ వచనం చూడండి. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకోసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకోసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ కోరహ్ కుమారుల గురించి చూడండి, ఇటు చూడండి ఏమంటున్నారు వీళ్ళు. దేవుని మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆనందముతో కేకలు వేయుచున్నవారు, కేకలు వేస్తున్నారంట, వాళ్ళు ఆనందంతో కేకలు వేస్తున్నారంట. దేన్ని బట్టి? దేవుని మందిరాన్ని చూడాలని. ఆదివారం ఎప్పుడు వచ్చిద్దా అన్న ఆనందం నీ ముఖంలో కనపడాలి. ఆదివారం వచ్చిందంటే ఆనందంతో దేవుని సన్నిధికి రావాలి. ఆదివారం విశ్రాంతి దొరికిందంటే ఇదిగో సంతోషంతో చప్పట్లు కొడుతూ, కేకలు వేస్తూ, దేవుని కొనియాడుతూ, దేవుని గణపరుస్తూ, దేవుని కీర్తిస్తూ, దేవుని మహిమపరుస్తూ నువ్వు కనిపించాలి. దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటుంది అదే. ఆదివారం అనగానే మాడిపోయిన ముఖం, ఆదివారం అనగానే ఉసూరు మొహం, ఆదివారం అనగానే ఆయన ఆలయంలో ఏడుపు మొహం, దిగాలుగా కూర్చొని, దిగులతో కూర్చొని మనం ఆ రీతిగా ఆలయంలో కనబడితే తద్వారా దేవునికి మహిమ రాదు. ఈ కోరహ్ కుమారులు జీవము గల దేవుని దర్శించుటకు ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించటానికి, ఆయన సన్నిధికి వచ్చి ఆయన గణపరచడానికి వీళ్ళ హృదయంతో ఇదిగో కేకలు వేస్తారంట, ఆనందభరితులుగా ఉన్నారంట. ఈరోజు మరి ఎంతమంది ఆయన ఆలయంలోకి, ఆయన సన్నిధిలోకి, ఆయన దేవుని మందిరంలోకి, దేవుణ్ణి ఆరాధించుటకు ఎంతమంది సంతోషంగా వచ్చారో నాకు తెలియదు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. చప్పట్లు కొట్టండి, చప్పట్లు బిగ్గరగా కొట్టాలి చప్పట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకోసారి బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. యేసు నామ నిద్రమత్తులు తొలగిపోనుగాక. హల్లెలూయానా, ఆమేన్ అనాలి. యేసు నామమున పరధ్యాన ఆత్మలు తొలగిపోనుగాక. యేసు నామమున ప్రతి ఒక్కరికి చురుకాత్మ వచ్చునుగాక. యేసు నామమున ప్రతి ఒక్కరికి హుషారాత్మ వచ్చునుగాక. హుషారాత్మ, అబ్బా భలే ఉంది ఈ పదం, చురుకాత్మ. బైబిల్లో చాలా రకాల ఆత్మలు ఉన్నాయి. నిద్రాత్మ ఉంది, దురాత్మ ఉంది, మా చెల్లి చెప్తుంది. దురాత్మ ఉంది, పరధ్యానపు ఆత్మ ఉంది, భ్రమ కలిగించే ఆత్మ ఉంది. రకరకాల ఆత్మలు ఉన్నాయి. మనం ఆ మందిరములో హుషారుగా కనపడాలి, హుషారుగా కనపడాలి. ఎందుకు ఆ హుషారు, ఎందుకు ఆసక్తి, ఎందుకు ఆ ఆనందంతో మనం కనపడాలంటే ఆయన కోటలో నిన్ను నన్ను ఆయన ఏం చేశాడు? భద్రంగా దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం.
ఆయన కోటలో నిన్ను నన్ను భద్రంగా దాచిపెట్టాడు. ఆయన దయలో, ఆయన జ్ఞాపకాలలో, ఆ దేవాది దేవుని మధ్యలో, ఆ దేవాది దేవుని సంరక్షణలో మనమందరం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే మన జీవం ఏ పాటిది, ఏమని మన ప్రాణం ఏ పాటిది, మన బ్రతుకు ఏ పాటిది. ఇదిగో భక్తుడైన దావీదు అంటాడు, అదిగో నా ప్రాణము నీడ వంటిదయ్యా ప్రభువా, ఇదిగో నా ఆయుష్కాలం బెత్తడంతదే ప్రభువా, నా ఆయుష్కాలం ప్రభువా నీటి బుడగ వంటిది. ఏమండి, నీటి బుడగ వంటి మన ఆయుష్కాలం. వినలా, ఇటు తిరుగు నయోమి పక్క వచ్చి కూర్చో. మీరు చిన్నపిల్లలు పెళ్ళైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకే కూర్చుంటున్నారు? ఇదిగో మీ మదర్స్లో ఎక్కడికి వెళ్ళరు. ఇదిగో ఈడున్నాడు, సామాన్యమైన కొడుకు కాదు వీడు. ఆ అమ్మని విడిచిపెట్టాడు. మీరు ఇంటికి వెళితే మీ అమ్మ దగ్గరే కూర్చోండి. మందిరంలోకి వచ్చినాక అమ్మల దగ్గర నాన్నల దగ్గర కూర్చోకండి. చిన్నపిల్లలు ముందు వచ్చి కూర్చోవాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి అసలు నిద్రలేదు పిల్లోడికి బాగలేక. రాత్రంతా బిడ్డను చూసుకుంటానే ఉన్నాం. నిన్నంతా బలహీనంగానే ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చాం. అసలు వాక్యం చెప్పే ఆ మైండ్ ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఆ మైండ్ అంతా ఫోకస్ అంతా బిడ్డ మీదకి వెళ్ళిపోయింది. రాత్రంతా వాడి గురించి ప్రార్థన చేయటమే. ఇప్పుడు కూడా బలహీనంగానే ఉన్నాడు. కానీ ఆయన పని నేను చేయకపోతే ఎట్లా? బలిపీఠం ఎక్కి సంతోషంగా ఆయన ఆరాధించకపోతే ఎలా? మీకేమనిపించిందేమో కానీ ఈరోజు అసలు ఆరాధన సరిగ్గా చేయలేం మనం. ఆరాధన అంతా డల్లు, పాటలంతా డల్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నాయి. ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి శోధనలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి. కానీ మనం ఎక్కడికి వచ్చాం? ఆయన పాద సన్నిధికి వచ్చాం. ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చున్నాం. మనకి ఇంకెందుకు దిగులు, ఇంకెందుకు మనము డల్లు, ఇంకెందుకు బాధలు? ఇదిగో ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చొని మనం ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఆయన పాదాల దగ్గరకు వచ్చి మనము ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆయన కోటలో నిన్ను నన్ను పెట్టుకొని, ఆయన సంరక్షణలో నిన్ను నన్ను పెట్టుకొని ఆయన కాపాడలేడా? ఆయన భద్రపరచలేడా? ఆయన క్షేమాన్ని మనకివ్వలేడా? ఆయన ఇవ్వగలడు. అందుకే ఈ కోర కుమారులకు ఉన్న ఆశ ఏంటంటే, దేవా నీ మందిర ఆవరణములు చూడాలని నా ప్రాణం ఆశగా ఉందయ్యా అని అంటున్నారు. ఎప్పుడు ఆదివారం వస్తుందా అని మనం ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందా, మందిర తలుపులు ఎప్పుడు తెరుస్తారా, మందిరంలోకి వచ్చి కూర్చుందామన్న ఆశ మనకు ఉండాలి. కానీ మనం దానికి వ్యతిరేకం అన్నమాట. ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా బయటికి వెళ్ళాలా, ఎప్పుడు ఆరాధన అయిపోద్దా, ఎప్పుడు వాక్యం అయిపోద్దా పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళిపోవాలా. ప్రియమైన దేవుని బట్టి మనం దానికి రివర్సు. కానీ కోర కుమారులు ఎలా ఉన్నారు తెలుసా? దేవుని మందిరపు తలుపులు ఎప్పుడు తెరుస్తారా, దేవుని ఆలయంలోకి నేను ఎప్పుడు వెళ్ళాలా, దేవుని ఆలయంలోకి ఎప్పుడు వెళ్ళి కూర్చొని ఆరాధించాలా, దేవుని ముఖ కాంతి మా మీద పడాలా, దేవుని అభిషేకం, దేవుని ప్రభావం, దేవుని సన్నిధి, దేవుని తేజస్సు మా మీదకి రావాలా అని ఆయన సన్నిధి కొరకు, ఆయన ప్రభావం కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన తేజస్సు కొరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రభావము, ఆయన ప్రక్షాళన కొరకు ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చోవాలని వారు ఎలా ఉన్నారంట? ఆశతో ఉన్నారంట.